ఏం చేయాలి ఈ నీళ్ళు ఎక్కడక్కడ పోతున్నాయా ఎప్పటికప్పుడు నింపి పెట్టుకోవాలి ఎండాకాలము ఎట్లున్నది ఓనాడు ఉంటే ఒకనాడు ఉంటుంది గాలి దుంబాలకు ఒక్కసారి కరెంటే ఉంటలేదు అంటే మా పట్టిలో పోతున్నదా మా ఏం శీతం చెమటలు పడతలేవు పట్టిపోయిరా బట్టెబాజిగా అంటే పొయ్యిలో చేరిండు ఏం చేయాలి ఈమెకి లేదు సోయి ఆయనకి లేదు ఏం చేయాలి అన్నీ నింపి పెట్టాలి అక్కడ చేందుకోవాలి బర్రెని కడగాలి ఈడ పెట్టకుండా కమస్కమా చేను కాన్న బట్టి పోరా అవసరం నీళ్ళు పొట్ట నిండా నీళ్ళు తాగండి వస్తున్నాయి వచ్చినప్పుడే దూపు ఆర్పుకోవాలి రావు చూడు మళ్ళా ఆ లోటల్ బోటలు ఏమన్నా ఉంటే తపాలలు చెంబులు ఆ సర్వలు దాపో ఇది ఆనకాలం కాదు ఎండాకాలం మళ్ళీ ఒకనాడు వస్తాయి ఒకనాడు రావంట అని చెప్తానే ఉన్నా ఇక్కడ తీసుకురా కూర బాగుంది ఇల్లు కూడా నింపేటు పోనీ అడుగురా నా ముందర ఉండకు ఇక్కడ సింగన్ లేక పోయి అక్కడ ఆ బర్రకు నీళ్ళన్న పట్టుకో పొద్దుగానే ఎంత ఎత్తేసుకుంటాం ఎత్తేసుకొని పో ఏం లేదు తినేకి పోమ్మా శిరీష రా ఏమైందంటే ఇక్కడ రా అంటావు నువ్వు దా నాయన చేనుకోమంటుండు ఇక రాను వస్తున్నావు ఏం చేయాలి జోగడు బాగడు అన్నట్టు ఇద్దరు మంచిగా జమ అయ్యారు ఏమైంది ఇక రాను నేను చేనుకోతాను నువ్వు ఇక రా ముందైతే ఏమైంది అంతగానో మొరులుతున్నావు నాయన ఏమంటుండు చేనుకోమంటుండు నాయన చేనుకోమంటే నన్ను ఎందుకు పిలిచినావు మరి నువ్వు ఇంత బువ్వ పెడితే నేను తినిపోతాగా ఎప్పుడో తిండి దాసే తప్ప ఇంకే ధ్యాస అనేది తిట్టా అనుకుంటా ఫిట్స్ వచ్చిన లెక్క ఇంత ముద్ద పెట్టవచ్చుగా ముద్ద పెట్టాలా చేతులు ఇట్టుటా అంటున్నావు శిరీష ఏమైంది ఇలా నువ్వు ముద్దుగా ఉన్నావు ముద్దుగా రోజు ఎట్లుంటా మరి రోజు కట్టుకునే బట్టలు వేరు కానీ ఇయ్యాల కట్టుకునే బట్టలు వేరున్నాయి రోజు కట్టుకునే గవ్వే కట్టుకున్నా కదా నేను కొత్త చీర కట్టుకున్నానా అది కాదు శిరీష ఇలా నువ్వు చిలకపచ్చ చీర కట్టుకున్నావు కదా నీ తిప్పుడు చల్లకుండా చిలకపచ్చ చీర అంటా నిన్ను మీ నాయన శేన్కాడికి కొమ్మన్నాడు నువ్వేమేడే చిలకపచ్చ చీర చీర ఈ చీర అనుకుంటా ఉగులన్నావు అనుకో నేను తీసి చిలుక తలిగేస్తాడు నోరు తెరుచుకున్నావు ఎలుకలు పోతే ఆ నోరులకు నోరు బోబెట్టు మళ్ళీ పోతా పెడతాడు ఊకే అందుకే పిలిచింది నేను బోబెట్టినే మళ్ళా ఇంతే ఉందా బోవా గింతే ఉంది ఇప్పటిదాకా మామ తిన్నాడు కూర అంటే గిద్దేసినావు కారం నూనె ఉత్తమిరపప్పుడు ఎట్లా తినాలి నేను ఉత్తమిరపప్పుడు ఎందుకు తింటాను ఉప్పు నూనె వేసుకొని తిను ఉప్పు నూనె మిరపపొడి అల్లం వెల్లిగడ్డ కడుపులో మటమంతుందా కంటే ఇడికే కూరగాయలు ఏం లేవు మరి ఇంట్లో ఉండనీకి అందుకనే నేను నూనె కారం వేస్తున్నాను నీకు తిను తెలీలో చారో పచ్చి పులుసాన కాయొచ్చుగా చింతపట్టు గిట్ట లేదు ఎట్లా చేయాలి ఆ మంటకి ఈ మంటకి చెగ పట్టుకుంటుంది నాకు తినమంటే ఊకే వర్లిస్తావు అరే ఇరవై దాకుంటావు రా బుక్కెడు బువ్వ తిననీకి ఏమైంది ఆయాసము ఈ మిరగాయల కారం వేసి పెట్టింది ఆయన నాకు ఎర్రగాయల కారం అరే మామిడికాయ కారం పెట్టే ఇది వచ్చిందిరా ఈ కాలం అదే బాగా మధ్య చేసినవరా కూరగాయలం లేనప్పుడు ఇంత కూరెరుగు లేనప్పుడు ఇంత తొక్కేసుకొని తింటాము అక్కడక్కడ పని ఉన్నప్పుడు ఇంత వేసుకొని పోతాము అన్నం కట్టుకొని పోతే అక్కడనే తినవచ్చు ఉడుకుడుకు పువ్వుల మామిడికాయ తొక్కేసుకొని మంచిగా మధ్య చేసినాం అమ్మ నడవండి తిన్నాక బుకెట్ తిన్నాక అక్కడ పోయి కాయలు తెంపుకొని వస్తాం ఓ చెట్టు పట్టినాం మనం ఆడ నడవండి పోదాం దండి 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 ఎండ కొడుతున్నదిరా ఇగో ఇది చూడుండ్రా నాయన మామిడి చెట్టు కాదురా మేడి చెట్టు ఇది మేడి పండ్లు మంచిగా కాసినాయి చూడు ఏం చేయాలి అప్పుడు నేను చిన్నగుండానికి బావిలో దుంకేదిరా ఈ బావితోని భూమితోని చిన్నగా లేదురా మాకు పెయ్యి నరాల ఇట్లా వెళ్ళి ఉల్లిగడ్డ ఎలిగడ్డ ఏంది పసుపు తోట రంగారెడ్డి తాత వేస్తే ఈడికెళ్ళే మోసేదిరా అంతా చల్లగా ఉందంట నేనే ఉంటుంది ఈయనే కూర్చునేది కానుక చెట్లు అవి నెమిలి చెట్లు ఇగో ఈ మేడి చెట్టు అప్పుడు లేకనే ఉండరా తర్వాత అయింది నిన్నమన పెరిగింది ఇదిగో బాయంచుకు మస్తు కాయలైనా కానీ ఆయన మేడి పండ్లు మొద్దుకు అవి అయినాయి కానీ ఇగో ఈ బాయిలరా శీతం ఇగో తాగనీళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకపోతుంది అప్పుడు మూట కూడా ఉన్నది చూడు రాగు మూట మా ఎరకల చిన్నగా ఉండాక మూట కొట్టనీకే మేము ఒకటే ఎద్దుతో కొట్టేది ఒక్కొక్క పారి ఇక మూట అంటే ఎట్లా మూట అంటే ఏందిరా మూట బొక్కెన ఉంటుంది ఇక పెద్ద బొక్కెన ఇక తాళ్ళు కట్టి పూరా కిందికి ఇడిచి మళ్ళీ బొక్కెన నిన్నాక మళ్ళీ ఎడ్లను అక్కడ కొడితే ఇక అదే ముందలకి ఎంటకు ఇక మూట నాటి చెద్దు అలాగనే ఉంటుంది రాపిలాగా వ్యవసాయం నాటి చెద్దు కాకుండా ఇగో ఇట్లా అయింది రాపిలాగా చెత్త తీయ రాకుండా అయిపోయింది అప్పుడు అంతా చాలా ఇది ఉన్నదిరా ప్రతి ఒక్క భూమి మీద అయినా చెట్టు మీద అయినా కాయసి ఉన్నది ఇక ఇప్పుడేమో ఏమిటి మీద లేదు ఒక పండు మీద లేదు పొలం మీద లేదు ఆడ పట్నంలో పోవాలి బజార్లల్లా చూసుకుంటారా మనము
మామయ్య శీతం పంట వండేది రంగారెడ్డి తాత ఆడికి వెళ్ళిండంటే ఆయన కొంగలేక నాలేక మంచిగా బట్టలు వేసుకొని ఒక ఛత్రి పట్టుకొని వెళ్తుండే. అరే ఏం టీకా అంటానో అనగానే కథం. అరే గాయదోళ్ళంతా అల్లిండి తాత వచ్చిండు అల్లిండి రంగారెడ్డి తాత అంటుంటే అందరం చెడు బొగులు ఇక ఎడ్లే అలాగ అవుతుండే. ఇక ఆ తోట గాడ రాపిలే కాగో ఆడికెళ్ళి నేను పట్టింది అది ఒక్కటే చెట్టు చూడు బిడ్డ చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి. అవే మనకు ఇప్పుడు తొక్కు కాయలు అందులోనే మనం పెట్టుకుందామండి మందికి అమ్ముదామండి. ఆ మూల మామిడి చెట్టు ఒకటి ఉన్నది బిడ్డ. ఆ మూల మామిడి చెట్టు కాడికి వెళ్ళి పట్టిగో ఈ కొనదాకా ఈడనేమో కొబ్బరి మామిడి చెట్టు, ఆడ నడుమ మేకసల్ల చెట్టు, ఆ దాని పక్కకు పోతే ఆమె చెట్టు ఉంటుండే, దాని నడుమ తీయ మామిడికాయల చెట్టు. అది జొన్నల రాసి చెట్టు రా మొత్తం మొదటికే పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నీళ్ళు పెట్టింది లేదు, కరువు ఇది అయిపోయి. అప్పుడేమో తాత ఉండాక కాలువ చెట్లలో నమ్మికెళ్ళి ఉంటుండే. ఇక పచ్చగా ఉంటుండే ఎండాకాలం ఆనకాలము. అంటే బావిలో నీళ్ళు తక్కువ అయిపోయినాయి, ఇక కాలువ లేక చెట్లు ఇక మొత్తం అంతా పోయిందిరా. ఇక కాయసు లేదు అంతా చూడు. ఇక పట్టణాలు వెళ్ళిపోయినాక ఏముంటుంది బిడ్డ. ఇక అది ఒక్క చెట్టు ఇక ఆ లాంఛనకు మనకి ఎప్పటికి ఇచ్చేటోళ్ళే మనకి ఇచ్చారు బిడ్డ. అది కూడా పట్టేది 3 మూట్ల బావి కాడ పెద్ద తోట పట్టేది, ఆ బల్జోల బావి కాడ పట్టేది, సాకలలో చేను కాడ పట్టేది. మనకు సాకల భీమే ఉన్నప్పటి సంది మనకి ఎంత పసినది బిడ్డలు చాలా ఇది చేసేది. గిరేనికి వచ్చి చేతలు చూసుకుంటారండి పైలం. నేను మాత్రం ఈత పనులు లేక అమ్మ ఉంటుంది. ఈత పనులు అంటే మూతి పనులు రాలుతాయి. నీకేమనుకుంటాను మన కాయలు రావి ఇంకా అయినాయి. ఎన్నడ చూలేవా? వచ్చింది మామిడికాయలకు ఈతకాయలకు కదా. రంగారెడ్డి తాత ఉన్నప్పుడు వ్యవసాయం ఎట్లా నడిచింది అనుకున్నవారు అక్కడ చూపెడతాప. పెద్దది కొట్టమున్నదాడ ఈ ఏమిటే చెట్లు రాపిలేగా ఏడున్న చెట్టు కొనుక్కొచ్చి పెడుతుంటారు రంగారెడ్డి తాత. ఆ చెట్టు ఆ ఎవిటే బద్దలు అంటే ఇక లేని ఇది ఎవిటే బొంగులు అంటే అవి ఫస్ట్ ఆయన ఏడికెళ్ళి మొదలు పట్నంకి వెళ్ళి తెచ్చిపెట్టిండు బిడ్డ. ఇవి అగో ఎవిటే చెట్లు రా ఇంకా అవు మరి. ఇక చూడు బిడ్డ ఎట్లయిందిరా. ఏంటి మామయ్య ఇది? కోటమమ్మ కోటము ఎట్లుండే ఎట్లా అయిపోయింది చూడు. కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి రా కొట్టం చూస్తే. ఎడ్లు పెద్ద పెద్దయి రంగారెడ్డి తాత అడుగు పెట్టిండంటే ఎంటకు మలుతుండే బిడ్డ. ఎడ్లా ఎంటకు మళ్ళీ సూర్యగాన్ని ఆయన ఊపురం మీద చేయి పెట్టి దూగితే ఒక్కొక్కటి ఎంతన్నా సేపు ఆయన నాలుకే తీసి ఆయన నాకుతుండే. అవి అబ్బా ఇక్కడ పెద్ద మనుషులు ఇవన్నీ కట్టి లోకం వెళ్ళిపోయినారు కానీ ఏం కాయిస్తోని చేసిరి ఎక్కడ చేసిరి. ఇగో ఎటువంటి కడీలు బిడ్డ అవి. ఇప్పుడు మనం గివిటని చెప్పిస్తాంరా. అడవిలోనే చేను కాడ తాత ఇంత మంచి కట్టిండంటే అగో ఇంటికున్నట్టు శకనం చూడు. బండిపాయలు అన్నీ అవో ఎట్లయిపోయినాయి చీకిపోయినాయి బిడ్డ. ఇగో అవి మూపురాలు చూడరా. అవి ఏంటివి గుర్రాలు దాసకులు లేక ఎంత ముద్దుగా చేసి ఎట్లా పెట్టిండు. ఆనకు ఎండకు తడిసి అట్లనే పోయినాయి. ఇక్కడ పోయిండో పెద్ద మనుషులు కానీ గాడిపట్ట చూడరా. అప్పుడు వీటిని పూదిచ్చి పులగాల పున్నం అప్పుడు గాడిపట్టకు జాజు పెట్టి సున్నం పెట్టి ఇట్లా అన్నిటికీ రంగులు పెట్టి కొమ్ములకు రంగులు పెట్టి పోలేలు పెట్టేదిరా. జొన్న గట్టకలేక ఇట్లా ఉడకబెట్టి అవిటకి పెట్టి ఇది చేసేది. బండిపోయాలి ఏందో ఇక్కడ అవ్వాయినోరా కాలము చూస్తే పెద్ద మనుషులు. మన తాన కూడా ఉండే కానీ మనది అలాగ ఉండే అక్కడ. ఆయనదేమో మడికట్టు పంట, మనదేమో ఎలువ పంట. మనకు నీళ్ళు లేకునే బిడ్డ, బావులు లేకునే. తడి పొలం ఉందని చెప్పి శేన్కాన్ని ఇంత మంచి కుటము అలా ఎట్లకు ఆనగొచ్చినాయి ఎండగొచ్చినాయి చలి పెట్టకుండా చేసిండు చూడు. నాయన బండి కాడు మాకు మీదికి ఎక్కించుడే. అవురా. ఇక మరి ఇక బండ్లు ఏడున్నాయి. ఇక కట్టె బండ్లు లేకపోయి ఇప్పుడు అది కూరగా అవి ఏదో ఇంత నీడపాటుకు పెట్టారు కానీ ఇక ఉంటాయి కొన్ని రోజులు ఉంటాయి. అవి ఆయన పోతాయి, అవి సీకే పోతాయి. ఇక పామ్మ అక్కడ పోదాం చూసుకుంటారా అమ్మ. నాయన మరి నీళ్ళు తాగడానికి గుంత హౌస్లాకి ఇళ్ళ కొట్టిరు. ఇది కాదురా అంగడం. ఇది అంగడం లేక ఉంటుంది కానీ నీళ్ళ పడితే ఆ రోజుకే బుష్కే మనం వస్తే ఇట్లకి వెళ్ళి కిందికి పోయేటట్టు చేసిండ్రు ఇక్కడ గుంతలేక. కాదురా కాదు అవిటే అలాగనే ఆడ కత్వలేక చేతురు.
కత్వలేక నీళ్ళు దుంకే తాను ఇంత కత్వలేక చేస్తే అవే తాగేటివి దర్వాజలన్నీ దిగిపోయినాయి ఎక్కడెక్కడ ఇది అయిపోయినాయి ఒక రెక్క మొత్తానికి పుచ్చి పట్టిపోయింది ఇది ఏంటిది మామయ్య చెరక ఇంత పొడుగు ఉంది ఊకమ్మ నువ్వు చెరుకు తెలియదు బలరు మేసే మేత తెలియదు నీకు అది గట్లనే ఉందిగా మామయ్య అరే ఆవులకమ్మ అది రోజుకి ఇదే గడ్డి నేను కోసేసి ఈమె నువ్వు నాడు ఓపిరా ఓపిస్తే తెలుస్తుంది కానీ నువ్వు ఇక సప్పుడు దాకా ఆమెను భూవమ్మ లేక ఇంట్లో కూర్చోబెడితే ఏనాడు ఆమె నేర్చుకునేది అన్నీ తెలవాలి ఒడ్డు ఊరము పంట అసలు ఏంటిది అన్నీ తెలవాలి రాదు ఒకనాడు ఏ వస్తతి కొడవలు ఎడబెట్టినా ఈడ పెట్టినాం అక్కడ పెట్టినావా దా ఉండద్దా తమ్ముడు వచ్చి దొరకదు అంటాను మేత కరువు కూడా వచ్చిందిరా ఈ పచ్చ మేత చూస్తే ఎవడైనా కోసుకొని పోతాడు కొడవలు దొరకకుండా పెట్టాలి ఇదేరా మూల మామిడి చెట్టు రా పిల్లగా చిత్తం ముందే నేను నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇగో ఈ చెట్టు కాడ కావాలి ఉండేది ఇగో ఈ చెట్టు చూడరా పుచ్చిపోయిందిగా మామయ్య చెట్టు ఎన్ని ఇచ్చిందమ్మా పుట్ల కొద్ది పండ్లను ఇచ్చింది ఇది పుచ్చిపోయింది కాదమ్మా దీని వయసు ఏందనుకున్నావు దీనికి ఏరు ఒక్క కొమ్మకున్నంత వయసు లేదు నీకు వీటిది ఏమనుకున్నావు ఈ చెట్టు ఎన్ని ఇస్తేవి చెట్టు ఎంత మందికి పండ్లను ఇస్తేవి మూల మామిడి చెట్టు అంటే అబ్బా ఎన్ని ఉన్నాయో పుట్టెడు చరిత్ర ఉన్నది దీనికి పుచ్చు వచ్చింది ఇక లోపలికెళ్ళి పురుగు తింటుంది ఇక ఏమి తక్కువ ఇదా నాయన చెట్టుకో మాట అంటారు కానీ ఆయన ఎన్ని కాయలున్నా ఎన్ని పండ్లు ఉన్నా రాళ్ళతో కొట్టినా కానీ దెబ్బ తింటుంది పండిస్తుంది అంట మనుషులకు మరి కాసిన చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా ఎన్ని దెబ్బలు కొట్టినా బాధ పడకుండా మళ్ళీ అందరు పండ్లు ఇచ్చి చెట్టు గాడొక్కటి కాసింది బిడ్డ మూలమామిడి చెట్టు మామిడి కట్టి ఇక లేని తీపి ఉంటుందిరా ఇక అందులో పురుగు జొర్రిందంటే ఇక తినుకుంటా దాన్ని ఇదే చేస్తుంది ఇగో వీళ్ళంతా మళ్ళీ అన్నదమ్ములు కలిసి వీళ్ళు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇంకెవరు నారాయణ రెడ్డి గోపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి అన్నదమ్ములు రా వాళ్ళ పిల్లలు బాగానే అయ్యారు మళ్ళా వీళ్ళంతా కలిసి ఇక మళ్ళీ ఇంత కుటుంబలాక వేసుకురు వాళ్ళ కాడికి వాళ్ళు ఇక వాళ్ళు కూడా వచ్చుడిపోక లేనట్టున్నది తెంపుకొని పోతే కారం పూర్తికి మనం పెడదాము మనం పెట్టినాక మందికి అమ్మొచ్చు ఎక్కుతావు ఎక్కి అందినే గౌక తెస్తాం ఇప్పటికైతే ఒక 40-50 కాయలు రా పెచ్చుతోని ఒక ఇది తెంపు మంచిగా ముక్కి ఎక్కువ మంచిగా అమ్మాలి విటమిన్ మనకు ఇంత రావాలి రా 10,000 రూపాయలని రావాలి ఇవి కాయలు ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి రా ఇక మక్కినాక ఎర్రగా నార ఉంటాయి కానీ తీయగా పండు తల్లి చల్లగా చూడు వద్దురా వీటిని మోపులు కట్టినట్టు జిమ్ము పాయింట్లు అంటే వినరు ఆ పాయింట్లే అవి ఏంటి కట్టెల మోపు కట్టినట్టు బొడుసులు పట్టుగా అట్లనే పెట్టు కాలు అవతలకి పెట్టు తిరగగలదు మాట చూసి పైలే అరే ఇది కాలనాడు మీరు కిచ్చుకుంటామేమరా కట్టెలు ఇది వంకర అగో పైలం తెంపాలనా అదే పిల్లగా ఒక తట్టనది ఆకపోతేవిరా సంచి తెచ్చినావు కానీ పట్టుకోనికనమ్మా బుద్ధి పట్ట నీకు ఎట్లా సంచిలు ఇట్లా పడతారు అనుకుంటున్నావు కొన్ని జైలు పెట్టుకుంటా నేను లావు జైలు తెంపుకొని ఏతునా అంటే ఎంతసేపు పట్టుకుంటావు వేయరా మళ్ళీ మంచిగా పట్టుకో మళ్ళీ కంట్లో జీలు పడగలది ఏం పడేది ఇట్లా పట్టాలమ్మా ఇట్లా బుద్ధి లేక తట్టు పెద్దగా ఉంటే వస్తుంది నువ్వు పట్టుకో ఈ కాయ తీసుకో దా ఎయిరే పిల్ల ఏయ్ ఏయిరా అయ్యి అంటే అన్నీ 2 3 4 పట్టేదమ్మా ఇంట్లో నువ్వు మీదికి ఎక్కినావు ఇంకా పాయింట్ వేసుకొని ఎట్లా ఎక్కినా లుంగి కట్టుకుంటే కదా నాయన లేకపోతే కట్టుకుంటుంటే నాయన ఉంటే ఇప్పుడు ఏం కట్టుకోను నేను నాయన ఉంటే ఏమైతే అవును నాయన లేకపోతే కట్టుకుంటా అంటున్నావు నాయన ఉంటే కట్టుకోవద్దు మంచిగా ఉండదు సిగ్గుపడుతున్నావు మళ్ళీ కట్టుకోమంటావు వద్దంటావు మళ్ళీ చెప్పు ఏదో ఒకటి చెప్పు ఏయిరా పొరగా ఏం పరాశకాలు ఆడుతున్నావు నాయన తెంపుతున్నా ఇక్కడ అది పట్టుకొని ఎంతసేపు ఉంటావు నాయన పట్టుకో దెబ్బ ఎయిరా ఇగో 2 పడతా నేను వచ్చింది ఏయిరా ఎన్ని వేసావా రాగు నేర్చుకోవాలమ్మా పట్టుడేందమ్మా ఓ 2 3 4 కూడా పడతాయి తట్టు సంచి ఉంటే ఇది ఏదో ఇది ఇంకా
అంత పట్టు లేదు కానీ ఓ మస్తు పట్టేదమ్మా. వెనకకున్నాయి చూడరా, ఏం చూస్తున్నావు ముందర? అవగానైనా ఇగో ఏయ్ ఈ జీడి చిత్తుతున్నదే ముఖానికి తీసుకో. పుండ్లు అయినాయి నిరుడు అట్లనే. కొమ్మలు ఇరగొట్టకు. ఇరిగిపోయి పెడుతున్నది ఇది. ఏయ్ ఇగో ఏయ్ ఏయ్ వీడియో ఏం చేస్తావు? అమ్మా క్యాచ్లు మస్తు ఆడుతున్నావు ఆయన. క్రికెట్ తోలియాలి నిన్ను. క్రికెట్ అదొకటే తక్కువ. తెంపు తెంపు అక్కడ ఇంకో మనకి జర్రంత ముందలుకో దొరుకుతాయి. నాయనా ఇగో మామిడికాయలు తెంపుతున్నారు, జీడి జీడిగా ఆడుతున్నాయి అంతా. ఇక జీడిగారుడు గురించి నువ్వే చెప్పాలి. ఇక నీకు జీడే లేదు, అవిటకన్నా ఉన్నది. జిడ్డు జిడ్డు అవుతున్నాయి చేతులు అంతా. ఇక నీకు లేనిది ఎందుకు మాట్లాడతావు? పాట ఇంకో ఈ మూతి పుండ్లు అయితే ఏడైతే అర్థమవుతలే. నాయన నాకు డౌట్ వచ్చింది. ఏందిరా? ముందు కాయలు అవి పండ్లు ఎందుకు అవుతాయి? పండ్లు అయినాకనే కాయలు కావచ్చుగా. నీ మూతి పైన రాలినాక ముందు చిగురు మొలుస్తుంది. అట్లా కాదు, పండ్లు అయినా అనుకో ముందు తింటాము. ఇన్ని రోజుల దాకా ఆవిడ తిప్పలు అవుతుంది. అవురా, పూత పోయేది ఏం పండ్లే కావాలి చక్కగా. పండ్లు అయితే తినవచ్చు. ఇన్ని రోజుల దాకా ఎవరు ఆగుతారు? అక్కడ ముందలుకో. రంగారెడ్డి తాత యాడున్నావు కానీ అబ్బా ఏం తోట పెట్టినావయ్యా. గింతే ఉంటుంది కానీ బా ఎన్నో గుర్తొస్తాయి. అసలు ఇప్పటి పనులు హైబ్రిడ్ పనులు ఇవి ముందర ఏం పని చేయట్లా. బా ఇంకా దొరుకుతున్నాయిరా పిల్ల మీదకెళ్ళి. మాడి పండ్లు తినుడు కూడా ఒక కలనేరా. ఇక్కడ చుప్పినాక వెనక బందుకు త్వరగొట్టి రసం లేకుండా సార్. అబ్బా తాతలు పెట్టిన చెట్లు పిల్లలకు వస్తాయంటే ఇదే. ఎవరు పెట్టింది వాళ్ళు తిననీకి బాకీ ఉండదు. ఒక తరం పెడితే ఇంకో తరం తింటుంది. పూరగా అవి ఎట్లుంటాయమ్మా, మందులు బొందులు వేసి ఏంటో కార్పెంట బోర్పెంట వేసి చేస్తారంట కదా. అవి మాపటీలో పెట్టి తెల్లటకాల పండ్లు తెచ్చి అంగాల్లో పెడతారమ్మా. ఇట్లా మన లోపల తెల్లగా ఉంటుంది, మీద మన పసుపు తాళాలు వస్తాయి. ఇది చూడు ఎట్లుంది, ఎట్లా లోపల మీదనేమో పచ్చ పచ్చగానే ఉన్నది ఆకుపచ్చగా, లోపల పసుపు పచ్చగా ఉన్నది. గట్లా ఈ కాలంలో ఏడు దొరుకుతాయమ్మా. తిను ముద్దుగా తిను, కింద పోనీ రసం. ఏరా పిల్లగా కాయలు దెబ్బ తగలకుండా ఒక పట్టరాదు పడదామంటా. నీకు సోయి లేదు, మీకు ఎన్నడ వస్తుందో ఏమో సోయి. పట్టుకో ఆడు చూడు పారేసుకొని రాయి తీసుకొని వచ్చి చిన్నది లేవు పెద్ద నువ్వు ఎక్కమ్మా, నువ్వు అన్న ఎక్కువ మరి. అరే ఏం తలుకున్నదా మా కిందికి వెళ్ళి నువ్వు వస పిట్ట లేక నువ్వు తలిగిన వాడేమో పెద్ద పిట్ట లేక మీద కొమ్మల మీద ఆడ తలిగింది. ఎవరికి అంటాను నేను అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి. పండు దొరికిన పండు దొరికినట్టేమో నువ్వు ఒత్తుకొని తింటున్నావు. ఆయననేమో మీదనేమో ఆడు మెత్తుతున్నాడు దొరికినాయి మెత్త మెత్త అని. చిలుక కొరికిన పండ్లు కూడా మంచిగానే ఉన్నాయి దగ్గర అందుబాటులో. ఒక రాయి ఉంటే ఆడ పొల్లాన్ని కొట్టుకొని పెట్టుకొని నువ్వు ఇంటికి వచ్చినావు మా ఇంట ఊగనికి. కాయలు తెంపనికి వచ్చి పండ్లు ఎందుకు మింగుతున్నావు మరి నువ్వు? అవు మరి తీయగానే ఉంటాయి మామిడి పండ్లు. నాకు ఉంచు అన్ని నువ్వే తిన. నేను చెప్తున్నా చూడు, తుక్కురే కొడతా నేను. నాకు డబ్బున చేస్తేనే కాదు, నాకు మెడలు గుంజుతున్నాయి రా మీదకి. ఎంతగానో చూడమంటావు, ఎరువరి దాకా చూడమంటావు. నువ్వు ఈడ నువ్వు నాకు కాళ్ళ చేతుల మునగకమ్మ మళ్ళీ రుబ్బుతా. నువ్వు ఇటుకి వెళ్ళిపో. అరే ఆడవాళ్ళు ఉంటే పని కాదమ్మా, నువ్వు మగవాళ్ళ పనికి నువ్వెందుకు వస్తావు? అక్కడ డబ్బులు వెళ్ళిపోయి అక్కడ ఆ పొల్లు గిల్లు కొట్టి పెట్టుకోపో. అక్కడ ఏం చేయాలి? ఒక్క తాను ఉంటానంటే అంటే వచ్చిన తాను ఊకే కాయలు పట్టమ్మా అంటే బస్త పట్టుకొని పట్ట అంటే ఒలురుతున్నది ఒకటే ఒలుడుకిన వారితో. అక్కడ బా నీళ్ళ డబ్బా తెచ్చిన సోయి లేదు, ఏం లేదు. ఊపుకుంటూ వచ్చిన ఒక రొట్టె కట్టుకొని వచ్చిన సోయి లేదు. చేనుకోత్రం ఇంత ఏమైనా కట్టుకొని వస్తామంటే సోయి ఉన్నదా నీకు? వచ్చినావు ఒత్తుకొని తింటున్నావు మెత్త మెత్త అని. పో అక్కడ పట్టుకో. వద్దురా బట్టె బాచిగా అంటే ఏమన్నా దోలుకొని వచ్చి డీరికి రంగడు సింగడు అంట అని. అయ్యి అవన్నీ అందుకో బిడ్డ. నువ్వు ఇంటికి పోలేదా? ఆమె ఎన్నే ఉన్నావు? ఏం
పాలే ఇక మీకు ఏమన్నా సోయి ఉన్నది ఆడి పని మగ పని మేమే చేస్తాం అమ్మ నువ్వు ఏం తిక్కున్నావు అన్నట్టు నాయనో ఇటుకెళ్ళి ఎక్కడ దిగాలి మంటలు దొరుకుతలేవు నాకు దొరకపోతే అమ్మ ఆయన అంటే దించుకపో అమ్మ చేతులు వాటి దించుకపో ఎక్కేటప్పుడు ఎక్కినా మీదికి ఎక్కినా కళ్ళు తిరుగుతున్నాయి నీకు ఇందుకే చదువు నాకు ఎక్కడ తెలుస్తలే ఇక్కడ నాయను దా 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 రమ్మ ఈయన పట్టుకుందా మీదికి ఎక్కేటప్పుడు మంచిగా ఉంది కానీ కిందికి వచ్చేటప్పుడు కిందికి చూడ నాకు కళ్ళు తిరుగుతున్నాయి జారిపోతున్నది చెమట వచ్చినాయి కాళ్ళకు ఇక ఇక్కడ పొడిసేది గడబెట్టు ఎర్ర మోపు చేసుకో కాళ్ళు గద గద వణుకుతున్నాయిరా మీదికి పోయేటప్పుడు మంచిగా నీళ్ళ కొట్టు కూడా తేలేదు రాయిమే ఏం చెప్తాము పొమ్మంటేనేమో గట్ట చేస్తున్నది దా మీ కర్రా బస్స పట్టుకుందా ఇది పట్టుకో నేను వేస్తావు అట్లా కాదురా ఈ రెండు జర ఆగరా నేను వేస్తాను పట్టుకో మరి ఇంకెట్లా అట్లా కాదు కాయలు లెక్క ఏరే ఉంటుందిరా పెంచుతోనే వేయాలి ఒకటి ఆరేసి ఒకటి అంటున్నాం నాయన ఆ లెక్క అలాగుంటుంది నువ్వు పట్టుకోరా 2 3 4 5 6 7 ఇక్కడ దొబ్బు చిరిచాయి 8 9 కివి తీయకాయలు ఉండాలి అవి పెట్టుకుంటే మెత్తగా ఉంటే అక్కడనే పెట్టు నాయన నువ్వు 6 పట్టినావు 1 2 3 అని 9 అంటున్నావు మళ్ళీ ఎన్ని కాయలు అయినట్టు ఎట్లా లెక్క 9 5 45 కదరా 9 5 45 6 9 54 ఉన్నాయిరా 6 9 54 మరి ఎన్ని పైసలు తీసుకోవాలి మనం ఎవరికైనా వేస్తే ఎట్లా వేయాలి ఇవి కాయకు 5 రూపాయలు అనుకోరా 50 లెక్కనే తీసుకోవాలి ఇప్పుడు 10 చేతులు వేయాలి 10 చేతులు వేసి 50 కాయ పైసలు తీసుకోవాలి 10 చేతులు అయితే 15 50 అయితే ఏమోగా 10 60 రా మళ్ళీ 50 కాయల పైసలు తీసుకోమంటున్నావు పెచ్చు 10 వేస్తామా ఏమా ఇంట్లో ఒకటి మెత్తగా ఉంటే ఒకటి పుచ్చు కొట్టే ఒకటి ఖరాబ్ అయ్యే ఇక 10 లెక్క అలాగనే ఉంటుంది 10 ఒట్టిగానే అన్నట్టు అంటే పిరియా పిరీలు అవి చెక్కు 50 కొంటే 10 పిరీల పెచ్చు వేస్తామన్నట్టు పెచ్చు అంకాల కొసరే రారా దుకాణం కాడ కూర ఉండదు ఇక పట్టుకో బిడ్డ పోదాం పండుగ సిరీసా అన్ని నువ్వే తిన్నావు పట్టుకో నువ్వు తీసుకో పట్టుకుందా పట్టుకుంటారా మీరు శిల్ప వరకినట్టు కింద ఒకటి నువ్వు తీసుకో పొద్దుపోతుందమ్మా దాంట్లో ఓ పిల్లగా మళ్ళీ ఎట్లున్నది అట్లా ఇగో చెట్టు కాడికి వచ్చి కావాలి ఉండాలి చూడు ఉంటాను ఏమంటున్నా ఆ కాయలు కూడా పోయి నీళ్ళలో పోయిరా నువ్వు నాణ్యాక మంచిగా జీడి అంతా కడిగి అవి తీయమ్మా ఒక బేషన్లకు తీయి అరే పిల్లగా ఆ కత్తి మొద్దు కడుకొని రాపోను నేను నరుకుతా కానీ నీకు వస్తుందా నీకు నువ్వే నరుకు నేను నరుకుతా కానీ ఇగో నీకు పెట్టొస్తుందా అమ్మ నాకు పెట్టొస్తుంది కానీ మామయ్య జర జర తెలియదు తెలియకపోతే అగో యాదమ్మ ఉన్నదిగా ఇంటి ముందల ఆ కావాలి యాదమ్మతోనే పెట్టించుకో అన్నీ తెలుస్తాయి ఆమెకు సరే తోలుకొచ్చుకొని పెట్టు కడుపు పోండి తేపో సరిపోతాయి అవి సరిపోతాయి మిగతా సామాన్లు కూడా అన్ని పొడిలు అయితే రుబ్బి పెట్టినా ఒకసారి చూడు ఏమేమి కావాలో జర నాకు చెప్తే నేను చెప్తా మా ఇంటికాడ ఉంటే మా అమ్మ పెడుతుండే అంత లొల్లు ఉండకపో మీ అమ్మ పెడుతుండే నువ్వు కోసుట్టుటివి కదా అవు మంచిగా కోసుట్టుటివి నేను చేస్తలే నా పని చేస్తున్నావు అమ్మమ్మ నువ్వు ఉండబట్టికే గింత చేస్తున్నా నేను కొన్ని వేయాలి కొన్ని దంచేయాలి దంచేస్తే మంచిగా రుచి ఉంటుంది పప్పు చారు అంచుతో అదే మా అమ్మ కూడా ఇట్లానే ఉత్త ఎల్లిపాయలు వేస్తుండే పైకెంచి తొక్కంతా కలిపినాక కుడుక్క పచ్చలు దంచినవి ఇవి ఏంటివి ఎల్లిపాయలు అల్లం ఎల్లిగడ్డ అది నూనె చల్లారినాక కొంచెం వేస్తే ఇంకా మంచిగా వేసేది
తువ్వాలతోని ఒక్కొక్కటి ముద్దుగా దూడ్చుకుంటా నరకాలి. చేతులు బోతులు ముద్దుగా కడుక్కోండి చెప్తున్నా చూడు. ఇది చాలా ప్రమాదంతో చేయాలి. ఎర్రతడలు పడ్డాయి రా పిల్లగా. కాయ ఏం కాదు కానీ జర ఎర్రెర్రగా అయింది. ఇంత సరిపోతాయి పచ్చ. చేనికి బోనికి గట్టకపోతాం మనం. ఏం సునాశ మనుషులం కాదు కదా. ఒక్క కాయల బాగానే పచ్చలు అవుతున్నాయి రో. ఏంది 5-8 దాకా అవుతున్నాయిరా. అప్పుడేమో నరసింహులు తాను నరికిపిస్తుంటిమి. ఇప్పుడు నరసింహులు లేడు, వెళ్ళాలి ఎవరంతా లాళ్ళు. నాయన ఇందుకెళ్ళి తెల్లది ఎందుకు తీయాలి? ఇంట్లోనే ఉండొచ్చుగా. ఇది తెల్లది తీయకపోతే తెల్లగానే వేస్తావా? అది తింటే నువ్వు జీడి తింటే ఆపుతాదిరా మనిషి. జీడిని ఓపడరా మనిషి. పులుపు వరకే నడుస్తుంది. ఆ పీస్ అరిగించుకోము, జీడి అరిగించుకోము. మనం ఎన్నో అంచనాకు వేస్తాం 2-3 వేస్తారా? అవి తినొద్దు. తింటే ఏమైతుంది? చచ్చిపోతారా? అవి తినొద్దురా. మనిషి తినేటివి కొన్ని ఉంటాయి, తిననివి కొన్ని ఉంటాయి. ఇక నువ్వు అది ఎందుకు అంటాను అర్థాలు అడిగితే నేనేం చెప్పాలి? ఇంత మాడి కొమ్మలు ఎందుకు లేరు నాయన అంటే ఏం చెప్పాలి? దూరణాలు కట్టేటివి వేసి నువ్వు ఇంట్లో ఏమంటానంటే కూడా కళ్యామాకు వేస్తారు కదా కూరలల్లా, ఇంట్లో ఆకులు ఎందుకు వేయరంటే ఏం చెప్పాలి? మళ్ళీ ఈ పీస్ వేస్తున్నారు. ఈ పీస్ ఇట్లనే అతుకొని ఉంటుంది. తీసేద్దాం మరి జీడితో పాటు. పీస్ తింటాం మనం దాన్ని, ఏదో నమ్మలనికి ఇంత రుచి కోసం అంటాం. ఇంకా పీస్ ఎందుకు తీస్తావురా? దానికి దానికి బునాది లేకుంటుంది రా గట్టిగా. ఇది మెత్తగా అయితే లేకుంటే, అది లేకపోతే తీయొద్దు ఉండదు. అందుకే పచ్చ సంవత్సరం దాకా గట్టిగా ఉంటుంది. అంటే పీస్ తోటేనా? మళ్ళా పీస్ కాదు బిడ్డ. ఉప్పు పడితే ఏదైనా నిలువ ఉంటుంది. ఉప్పు లేకపోతే తొక్కు నిలబడదా? ఉప్పులో అంత బలం ఉంటుందా నాయన? మరి అందుకే కూరలో కూడా వేస్తారు ఉప్పు. ఇక ఆ కష్టం చేసేటోళ్ళకు ఉప్పు కారం నడుస్తుంది రా పిల్లగా. ఇక తిని కూర్చునేటోళ్ళకు ఉప్పు నడవది, తీపి నడవది, ఏమి నడవది. మనకేంది ఇక చేన్ల పొంటి పని చేస్తుంటాం. అది అంతా అరిగిపోతుంది, రయమైపోతుంది. ఏది తిన్నా కూడా రాళ్ళు తిన్నా రయమైపోతాయి. పండు కమ్మనే దవడకే సరసగాలని అవలగాడవు తినొద్దురా. ఎంగిల్ తుప్పిలు వాడవు తిన మాట్లాడకు. ఇక్కడ ఈయన తప్పినాడు. లేవిడికెళ్ళి లేవిడికెళ్ళి అక్కడ ఏం చేయాలి? నువ్వైతే మళ్ళీ అవుతారా? నిన్ను కోసి కారం పెట్టాలరా ముందు. మామిడికాయ తొక్కులు కాదు. ఆ బట్టెబాజిగాడు ఇక్కడ పోయిండు అన్న. మళ్ళీ లేవిడికి వెళ్ళావు. జీడి తీస్తున్నానే అంటే ముక్కలు కాదు మామిడికాయ కాదురా. ఆ తమ్ముడు గాడు ఎక్కడ పోయిండు? నీ తమ్ముడు దోస్తు కాలతో అనుకోండి ఆల్రెడీ. ఇంకా ఆయన దోస్తు మరి ఆయన పిల్ల మేడిపోయింది. మామ దొరకపోతాను, ఆయన దొరకపోయాడేమో. ఏముందో పుట్టిన బర్త్డేనా ఏమో బర్త్డే ఉన్నదంట కదా. కేక్ తీసుకోపోయింది. ఆడే బర్త్డే తినడానికి పోయిండేమో ఆయన. మంది దావతులు అంటే లాగులు ఎక్కించుకొని రుక్కుడే పైప్ లైన్లు ఎక్కించుకున్నట్టు. ఏం చేయాలి? మీకే రా ఇది. పచ్చివి తిని కాదు, తొక్కు పెట్టినాక లేక పడబెట్టి తొక్కుతా చూడు లేకుంటే. లేవిడికెళ్ళి కాయ పుల్ల ఉంది కానీ పండు తీయగా ఉంది. ఇది లేవురా ఇడికెళ్ళి లేవు. కాయ తీస్తాం సౌరుతా మరి. ఇది ఎత్తు. నువ్వెత్తావా? నీకు ఏదైనా పని చేస్తే అగ్గు నేనే చేసుకోవాల్సి వస్తుంది. లేవు ఎత్తు. లేకపోతే ఇంకా జర దంచొద్దా? ఇది పర్రం ఉన్నది. ఏం కాదు. నేను దంచుతా అంటేనేమో దంచనియవు. అడిగినావా? కడుక్కున్న కాలు చేతులు అప్పుడే. నువ్వు ఎత్తుకో. ఎత్తుతావా లేదా? మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? మళ్ళీ చెప్పిన పని చక్కగా చెయ్య. ఊకే సదా ఎత్తు. ఆయన చాలా వస్తుంది పాటు. నాయన చెప్తా నువ్వు మళ్ళీ ఇట వచ్చినావు అనుకో మరిగా మంచిగా. 啊 మంచి చెప్పుకో.
బా ఇక్కడ ఉన్నావో నా పానానికి నిజంగా దంచివి నాకు దంచనీకే రాదు. తింటావు తిన్నాడు మరి నువ్వు వచ్చే నేను వచ్చే పట్టుకుని దంచాను. ఏమద్దు ఒక చిన్న దూరం సైడ్ అది పచ్చపిక్క దంచాలి నేను దంచుకుంటా. నీకు శాత కాదే నేను దంచుతే. ఆ తెలివి నీకు ఇప్పుడు వచ్చిన నాకు శాత కాదు. నాకు దంచనీకి వస్తుంది. మా నాయనమ్మ దంచినప్పుడు సతాయించకు నన్ను. ఒకసారి ఇచ్చి చూడు ఎట్లా దంచుతున్నావు చూపిస్తా. అయిపోయింది ఇక అగో మెదుగుతలేవు వెళ్ళిపోయాలి. చాలు నాయన నువ్వు నరుకుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. గుర్కొచ్చింది అది గుర్తొస్తున్నది. చెప్పు యాదికి వచ్చిందేమో చెప్పు. మేక కూర నరికినట్టే నరుకుతున్నావు నాయన. ఇది కారం అంటే పవిత్రం రా. దాని కాడకుండా పోయి తుప్పిలు అంటావు, తింటా అంటావు, కూర అంటావు. ఇట్లనే నరుకుతారుగా, నరికి కుప్పలు వేస్తారుగా కూర అంతా. ఆ తొక్కులు కూడా పెట్టిండ్రా పిల్లగా. కాదు లేకి పిక్కిలా అంటానేమో పెట్టిండ్రా. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు కదా, లేకి పిక్కిలా అమ్మా అవేమో పెట్టినరుగా. లేకి పిక్కిలు అంట తొక్కులా మీరు చూడు. ఆ లేకి పిక్కీలు పెడితే ఏమో లొల్లి అయింది కదా. లొల్లి అయ్యకంలా వాళ్ళు కూడా ఏంటివమ్మా అది చెల్లరల్ల రొయ్యలు తీసి తొక్కు పెట్టుడు, అది మేక కూర పెట్టుడు, అన్ని తొక్కులు పెట్టినరు అయ్యా వాళ్ళు. ఓ మొద్దు బడపా ఇప్పుడు ఏం పని చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నావు రా. ఇల్లంతా సుగ్గి చేసుకొని తానాలు బోనాలు చేసుకొని ఇది చేస్తున్నాము. దీని కాడకుండా నువ్వు మేక కూర ఉండే, కోడి కూర ఉండే అంటే ఏం చెప్పాలి ఇక నేను. వీడికొస్తేనేమో నువ్వు తిడుతున్నావు, ఆడిపోతేనేమో నూరుతా అంటే ఆమెనేమో నూరని ఇస్తలేదు. మళ్ళా ఇక నూరుకుంటా నోట్లు వేసుకొని నములుతున్నాడు. నువ్వేం చేయకుండా గమ్మున కూర్చో. ఊకే మది మాకులు తినకు. పని చేయో పాడు చేయో ఒకటే సతాయిస్తుంటావు. అన్నం పెట్టమంటే అన్నం పెట్టలేదు, ఆకలి అవుతుంది. అన్నం కాదు సున్నం పెడతాను నోరు మీయకుంటే. నాయన ఇదాని మామిడికాయ తొక్కాలు ఎందుకు పెట్టిరు నాయన పేరు? ఇన్ని పేర్లు ఉండాక ఏదైనా పెట్టవచ్చుగా. ఏంటి మామిడికాయ పెక్క అంటాను పెట్టాలా? అట్లా మంచిగా ఉంటాగా ఇంటి మీద పెక్కు లెక్క, పెంకలు లెక్క. నీకు దమాక్ సంటాలు ఉన్నదా లేదురా పొరగా. మామిడికాయ పెక్క అంటారా దీన్ని? ఇది ఇప్పుడు మొలకొస్తుందిరా. చేనులో మొలకొస్తే మొలక అలుకుతామంటారు. అలుకుతాం అంటే అలుకు సార్పు చేసినట్ట కాదు కదరా. కాదు, అలుకుడు అంటే తీసుకుపోయి నేర్పుడు. నేర్పుడు అంటే మళ్ళీ అది నేర్పినట్టు కాదు, ఇట్లా సమాంతరంగా నేర్పుడు అన్నట్టు. ఇది అలుకుడు. కొన్ని తొక్కుడు. తొక్కుడు అంటే మళ్ళీ చిన్నపిల్లలకి ఇట్లా తొక్కుడు అయిందంటారుగా, బుడ్డ బోరలకు. తొక్కుడు అయిందంటే అదేరా. ఇప్పుడు తొక్కుడు అంటేనేమో గాలి అయినట్టు, ఏదో అక్కడ 3 బాట్ల కాడ అన్నట్టు ఏదో ముచ్చట అదిగా, అది పడరాంది. ఇది తొక్కు అంటేనేమో ఇప్పుడు పెసరగా ఇరగానిక పోయిర్రు అంటాం. ఇరుగుడు అంటే ఏంటి? కాళ్ళ మీద పెట్టి ఒత్తుతాం ఇక దాన్ని ఇరుగుతాం అన్నట్టు. అది ఇరుగుతుంటుంది, పర్రం అవుతుంది. అట్లా అంటే చేతితో ఇరిగినట్టు కాదు కదా. కాదు, అట్లా కళ్ళాల కాడ కూడా పొత్తి కట్ట అంటారు. చాట తీసుకొని దానికి రాశికి ఇట్లా కట్టుబందు లేక దింపుతారు. అట్లా ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది. పెద్దలు ఎందుకు పెట్టిర్రు అంటే తొక్కుడు అంటే కాళ్ళతో తొక్కుడు కాదు పిల్లగా. ఒక్కొక్క దానికి గమ్మత్ పేరు ఉంది ఆయన. అట్లనే నాయన మంచి కుసుమలు, తెల్ల కుసుమలు అని అంటాం చూడు. వీటికి అన్నిటికేమో పొత్తి వేసి దండం పెట్టి మంచిగా చేస్తాము. మళ్ళీ దీనికి ఏమో పొత్తి చెప్పుతో వేస్తాము. ఎందుకు నాయన? చెప్పుల కాళ్ళతో తిరుగుతాము. అది ఇక దేవుళ్ళకి ఎక్కే నూనె మళ్ళా అదేంటంటే అందులో ఇక లేని ముళ్ళు ఉంటుందిగా బిడ్డ. అవును. ఇక ఆ ముళ్ళుకు ఓపజాలక చెప్పులు వేసుకొని చేసేది కళ్ళం. ఆ ఒక్క కుసుమల కాలంలోనే చెప్పులు వేసుకుంటాం. ఇక వేరే ఏ దాంట్లో చేయం. ఇక పెద్ద మనుషులు ఏంటంటే తిప్పల పడవద్దు మనుషులు అంట అని అదొకటి చిబాస్తా చేసేట. ఇక ఆడపిల్లలకు పాపం ఇంట్లో చేసి బయట చేసి ఓపిక లేక ఇక ఇంత తొక్కు కలిపి పెట్టుకుంటే మడతమాని నిండా పెట్టుకుంటే ఇక మతి మరవకుండా ఇంత ఉడుకుడుకు భూమి వండుకొని అందులో వేసుకొని తింటే పొద్దే వెళ్ళి కమ్మ ఉంటుంది నాయన. ఇగో ఈ తొక్కు ఇవాళ పెడతాంగా నాయన, మళ్ళీ ఈ పొద్దు దినం దాకా ఎట్లా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఈ పొద్దు దినం కాదురా, మళ్ళీ దినాల దాకా నాది. మళ్ళీ దినాల దాకా ఎట్లుంటుంది అంటే ఇంట్లో ఉప్పు పడుతుంది బిడ్డ. ఉప్పు పడుతుంది. ఆ ఉప్పులా చాలా ఇది ఉంటుంది అన్నట్టు. ఏదాన్నైనా ఆపగలుగుతుంది ఉప్పు. కష్టజీవులకు చాలా మంచిది రా పిల్లగా. ఇక కష్టం చేయజాలనికి పెయిల ఉప్పు వెళ్ళది, చెమటలో మనది చెమటలు వెళ్ళిపోతుంది ఉప్పు. అట్లా అన్నట్టు అందుకే ఉప్పుతోని
అల్లం ఉంటుంది మళ్ళా, అల్లము ఎల్లిగడ్డ ఇదంతా దీన్ని ఒక బాగా రక్షిస్తుంది అన్నట్టు. ఇంత బూజు రాకుండా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఉప్పు వేయాలి. అయితే మరి ఇక మడత మండలకి వెళ్ళి కారం తీసినప్పుడు కూడా తానం చేసింది అర్రలో కొవ్వాలి తీయాలి. అమ్మా మరిగా ఉత్తగా తీయొద్దా? దేవునికి మొక్కి తీయాలనా? దేవునికి మొక్కి కాదురా పిల్లగా, అంటే కాలు చేతులు శుభ్రంగా ఉంటేనే అట్లా కోవాలి, పెయ్యి శుభ్రం ఉంటేనే పోవాలి, లేకుంటే తొక్కు ముట్టనే వద్దు. తొక్కు డబ్బా కాడికి పోయేటోళ్ళు పెయ్యి మంచిగా ఉండాలి. అమ్మా పావందితో ఉంటేనే దాన్ని ఇదే అన్నట్టు. ఇట్లా చెరికెక్కినట్టుంటే తెల్లగా ఉంటే మొత్తగా ఉంటుంది కారం. అయినా నీ తిండికి ఉంటే అదే ఇది 6 నెలలు అయ్యిపోతుంది. మంచివన్నీ ఇక్కడ జీడి అని తెచ్చిపెట్టి అన్ని ఇళ్ళకి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టినావా సిరీస్ ఎప్పుడన్నా? ఎప్పుడు మా అమ్మనే పెట్టేది, నేనేం పెట్టలేదు. ఈడ నా ఫస్ట్ టైం. మళ్ళీ మంచిగా కావాలి కమ్మగా. నువ్వు అడ్డం రాకుంటే మంచిగానే అవుతుంది. ఈయన యువతలుకున్నా 3 కొడుకులు 2 కోడన్లు ఉన్నారు, ఇంతవరకు పత్తలేరు. ఎడ్డోడో గుడ్డోడో ఈడు ఇంత ఆసరా అవుతాడు. ఏం కాదు బట్నాయన పెట్టినాక వచ్చినాక ఇంతటి తమ్ముళ్ళు తిననీకనే ఉన్నారా నీ తమ్ముళ్ళుగా. పోనాక తమ్మునికో డబ్బు ఇచ్చొద్దునా నేను పోయి ఇచ్చిరా, ఆయన కోసం ఇక తిప్పలబడి పెట్టింది ఇక ఇచ్చిరా. మనం ఇక్కడ అందరం ఉన్నాం, మనకి ఆకలి అయినప్పుడు కూర లేదనుకో కారం వేసి ముచ్చట పెట్టక రాని తుప్పిలరలా మంట పెట్ట తుప్పిలు పడుతున్నాయి. ఇక్కడ తొక్కు పెట్టేటప్పుడు ఇంత ప్రమాదంగా ఉండాలి. ఒకటే మన కుక్కజోలు గారిచినట్టు గారుస్తుంటాడు, ఏదైనా తినేది చూసిటాకలా పెద్ద పిట్ట ఉన్నట్టు వరుతుంటావు ఊకే. మాట్లాడితే కూడా తప్ప జరసేపు మాట్లాడకుండా ఉండు. మాట్లాడొద్దంటే మాణిక్య పచ్చి తింటాం అలా. ఇక నేనంటే నువ్వు అంటావా? చూడండి మా అమ్మయ్య తొక్కు పెడుతుంటూ ఊకే ఖరాబ్ చేస్తా. కాదు నేను అంటే నా కొడుకు కావాలి అంట, నువ్వేమిటి కంటావు? గమ్మతి కాకపోతే అందరికీ ఆటిడిపై అయిపోయిందిరా. ఆయనకి నేను పని నేర్పుకునేటప్పుడు ఏదన్నా అంట, కానీ మీరు కూడా ఆయనకి ఎదురు మలితే ఇక నేను అంటున్నట్టు అని అంత దొరుకుతున్నాను. ఏమో మళ్ళీ రా ఇదంతా ఏందిరా? తుసురు ఉంది తొక్కుడాలు. ఏమైంది తుసరు ఉంటే? మళ్ళీ ఇప్పుడే పచ్చలు వలిగిపోతే అప్పటికల్లా మళ్ళీ కలిపేసరికి ఆయన తొలిగిపోతుంది. అరే అవులగా సన్నది కొట్టాలి, కానీ సన్నం కొడితే రొసుకు అయితే అని అట్లా ఇగో 10 గల తుణకలు వెళ్ళే చూడు. తేపు అవి సామాన్ తేపు. ఇక్కడదే పచ్చలు ఇక్కడ అనుకో. అమ్మమ్మ కూసోవా, ఇవి వెళ్ళయి. ఇప్పుడు చెప్పమ్మమ్మ ఏమేమి వేయాలి? కారమా, ఉప్పు, ఇప్పుడు జంత పసుపు, నూనె లేదమ్మమ్మ కలుస్తుందిగా. తెల్లగా అయితే ఇంకితే బిడ్డ ఇంకితేనా? జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయలు కూడా వేసామా? వేసి ఇప్పుడు కలుపు. ఇది చెంచా తీసుకొని కలుపు. కొంచెం మెంతుల పొడి వేద్దామా? కొంచెం
అమ్మమ్మ కొంచెం చల్లగా అయినాక మంచిగా చేయబెట్టి కలుపుతా. ఇప్పుడు చెంచాతో కలుపుతున్నా. ఇగో అందరు చేతులు పెట్టొద్దు, ఖరాబ్ అవుతుంది. ఉండు చెంచాతోనే కలుపుతాను నేను. తినాలి నామ ఇప్పుడు చూడాలి. తినాలి. ఇది సరిపోతుందా మా మామిడి ఆకు? సరిపోతుంది. ఆ, చిన్న పెట్టు. చిన్నది ఇట్లా పెట్టాలి. బుగాన్లే పడగలదే, దూరంకి వెళ్ళి పెట్టు. ఐదు పెట్టు బిడ్డ, ఐదు పెట్టి కంకణం కట్టు. ఇది 4 పెట్టి ఊకున్నావు. మతి మర్చిపోయినా. దాంచడానికి తినొచ్చు నామ ఇప్పుడు. తినుంటుంది. అన్నం అయింది. తొక్కెత్తి పెట్టు. నేను బోధేస్తా, ఉడుకుడు బోధేస్తాను. చాలా తిప్పలు ఉన్నదమ్మా. ఓ అమ్మ, కాయలు లేవు, చెట్లు లేవు, తొక్కు కాయలు దొరుకుతానే లేవమ్మా. లోకల్ కాయలు ఉండంగా అన్ని తెచ్చి పొల్లు దంచి ఇసిరి, ఆవాలు ఇసిరి పెడదాము. తొక్కు ఎంతో కుండల్లో పెడితే ఎంతో తమాషా తానం చేసిపోయి మొక్కి తెచ్చుకొని తింటే ఎంతో సంవత్సరం అంతా పచ్చ ఇప్పుడు పెట్టినట్టే ఉంటుండే. లోకల్ కాయలు ఎంతో మంచిగా ఉంటుండే. హైబ్రిడ్ వచ్చి ఒక్కటి మంచిగా నూనెలు పోస్తారు, అది పోస్తారు, ఏడాది ఉండదు, పచ్చ మెత్తగా అవుతుంది అప్పుడే. కుడుకు బోల మంచిగా ఉంటుంది ఆయన కారం. ముందుగానే ఉంటుందా ఆమె? ఒక నిమిషం ఆగు. పెద్ద మనిషి తింటుంది ఆమె. ముందు పెద్ద మనుషులు తినాలి. అక్కడ పెట్టి ఆమె తింటుంది. తర్వాత తినాలి. తిను నువ్వు. పెద్ద మనుషులు ఎంగిల్ చేస్తే ఎవరైనా తినవచ్చు అంట. కాలుతుంది. ఇంకో బుక్క తిను. మంచిగా అయింది బిడ్డ. కమ్మ ఉందా? కమ్మగా ఉన్నది. అబ్బా, నువ్వు పెట్టినట్టు అయిందా? లోకల్ కాయలు తెచ్చిండ్రు కదా, మంచిగా అయింది. నాయన నువ్వు ఒక బుక్క తిను పెద్ద మనిషి లేక. కాయలు ముద్దుకున్నాయిరా. ఇగో చెట్టు పట్టినందుకే నాయమైన చూడు. వింటున్నావమ్మా? అప్పటి చెట్లు నువ్వు అన్నట్టు లోకల్ అంటే ఇంతింత పొడవు చెట్లు, మండలు ఇంతింత పొడవు మండలు, జుంటిగలి తెట్టెలు, అవిటకు ఇంతింత కాయలు, చిన్న చిన్న కాయలు, బుడ్డ బుడ్డ కాయలు. చెట్లు ఏమో పెద్దగా, కాయలేమో బుడ్డగా. ఇప్పుడేమో చెట్లు బుడ్డగా, కాయలు పాడే అవిటకు భోజన అయినట్టు. కొబ్బరికాయలు అంత పెద్దగా ఉన్నాయి. మనుషులు లేకనే, మనుషులు ఏం శాత కాకుండా కూడా ఇంతింత పొడవు ఏతులు కొడతారు చూడు. అట్లనే ఉన్నది అప్పటి చెట్లే. ఇక చూడరా ఎంత తమాషా అయినాయి, కాయలు పుల్లగా. వారేవ్వా తమాషా అయిందంటే మీరు కూడా తొక్కులు పెట్టుకురా. ఇంట్లో పెట్టుకోకపోతే పెట్టుకోండి. 4 కాయలు అన్నది చాంచనకు పెట్టుకోండి. ఈ కాలం కుదిరినంత తమాషా ఎప్పుడు కుదరదు. ఇక ఆ ఓటాలలో ఎప్పటిదప్పుడు పెడతారు. 4 కాయలు తెచ్చి 10 కాయలు తెచ్చి పెడతారు, కానీ అంత రుచి ఉండదు. పండ్ల కాయలు అవి, తొక్కు కాయలు అలా ఉంటాయి. అవి గుర్తుపట్టి తెచ్చుకోవాలి. కాయ నల్లగా ఉంటుంది, లోపలి తెల్లగా ఉంటుంది. కార్తీక సంతులో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది అనైనా తొక్కు. అందుకోసమే కదా రానకాలం రాకముందే పెడితే ముద్దుగా ఉంటుంది రా. అరేవా తమాషా అయింది. తిని ఇంకో బుక్క తిని ఇంకా. వారేవా మంచిగా అయిందా? ముద్దుగా అయిందిరా. చాలు నేను తింటా తినాలా. అంత నాయన ఒక బుక్క నేను తింటే. అన్నం ఉంది కదా, వేసుకొని తినొచ్చుగా. అమ్మ ఉంది కారం. అన్నం వేసుకో బిడ్డ. ఇంత తిన్నాక వేసుకుంటా, మొక్కి తింటా. తమ్ముడు ఎక్కడ ఆయనరా? అవుగా
అలాది పుట్టినరోజు ఉన్నదంటారమ్మ ఎవరిదో ఆ పుట్టినరోజు కాడుకోయింది ఆయనకు మామిడికాయలు ఎక్కడిది ఇంకో కాయలు ఎక్కడిది ఆయన కాయలు ఆయనకే ఉన్నాయి నేను తమ్ముని దగ్గర తీసుకోవద్దు ఇట్లనే తినిబిడ్డ తిను ఇదంతా డబ్బాలు వేసుకో తిను. కమ్మ ఉంది ఆయన డబ్బాలు వేసుకొని ఉండబోతా మంచిగా ఉందా ఇంట్లో మంచిగా ఉంది అనుకుంటున్నావు కమ్మ ఉంది తిను. బా మన ఆయన యాదికొస్తుంది నువ్వు తిను ఒక బుక్క నా చేతిలో కారం ఉండొద్దు. సరే నేను ఒక బుక్క పెడతా తిన్నాను తిను ఒక బుక్క చూడు ఎంత కమ్మ ఉంది చూడు బాగుంది. పండుకాయ ఒక తెచ్చుకొని తిన్నట్టున్నది మంచిగా ఉంది. నీ చేతులకి ఇంకా కమ్మ ఉంటుంది అది గీకు ఆయన సూర ఇంత కమ్మ ఉన్నది చూడు నీ చేతు పడ్డానికేమో ఇంకా కమ్మ ఉంది శ్రీ తినండి ఇంట్లో పిల్లలు కడుపు నిండా తింటే పెద్ద మనుషులకి యథార్థం మేము తినకుండా సరే కానీ మీ ఇంట్లో తొక్కులు పెడితే తినండి మంచి ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తినండి వారెవ్వా ఇంకా చాలా మంది నెయ్యి వేసుకొని మామిడికాయ తొక్కేసుకొని ఇంత పప్పు వేసుకొని అంచుకు ఇంకా రకరకాలు ఇక పాపడాలు పెట్టుకొని ఇంత మురుకులు పెట్టుకొని ఇంత తింటారు చాలా తమాష ఉంటుంది అబ్బా మీరు కూడా చేసుకొని తినండి మంచి రుసులు మన తెలంగాణ అంటేనే చాలా ప్రేమ సప్ప తొక్కులు పెట్టిరండి వారేవా ఇంటి గుమ్మ ఆసన అంత ప్రమాదంతో ఉంటుంది చూడండి ఈడివలు అన్నీ పెడుతుంటాము చూడండి మంచిగా ఇక సబ్రీన్ చేసుకునే వాళ్ళంతా సబ్రీన్ చేసుకోండి మన ఈడివలు ఎప్పుడు అప్పుడు ఇడివిడిగా పెడతానే ఉంటాం చూడండి మంచిది పైలే మందరం